వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు దాదాపు ఖరారైపోయినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 16న అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు. ఇడుపులపాయలో ఈ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. 2019 లాగే ఈసారి కూడా అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఆ వెంటనే ప్రచారం కూడా మొదలు పెట్టబోతున్నారు. మేనిఫెస్టో కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ అన్ని అంశాల గురించి మా కరెస్పాండెంట్స్ తో మాట్లాడుతున్నాం. మనతో పాటు సతీష్ కూడా జాయిన్ అవుతున్నారు. రవీందర్ ఇస్మాయిల్ ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించి మనకి రిపోర్ట్ చేశారు. సతీష్ తో మాట్లాడదాం. సతీష్ చెప్పండి, ఓవరాల్ గా ఏపీలో మూడేంటి? ఒక పక్క చూస్తున్నాం 3 కాళ్లతో నడుస్తున్న పొత్తు ఒకవైపు కనబడుతోంది. వేరాజ్ ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో, ప్రచారం వీటన్నిటికీ వన్ సింగిల్ షాట్ లో వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా ఒకవైపు చూస్తున్నాం. ఖచ్చితంగా బిందు, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చింది అన్ని పార్టీల కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అభ్యర్థుల ఎంపికకి సంబంధించి అన్ని రాజకీయ పక్షాల కంటే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తును ప్రారంభించారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ ప్రక్రియను మొత్తం దాదాపుగా పూర్తి చేసుకున్నారు. సో ఈ నెల 16న ఇడుపులపాయలు ఏదైతే 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఇడుపులపాయ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను ప్రకటించిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా అదే ఆ పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఈ నెల 16 ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయింది. కేవలం ఒక 5-6 ఆ సీట్లకు సంబంధించి ఇంకా 2 రోజుల్లోనే వాటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం వచ్చింది. దాదాపుగా 175 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక కసరత్తు అయింది. ఇప్పటికే దాదాపుగా 95% మంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కూడా క్షేత్రస్థాయిలో మొదలుపెట్టారు. అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. అటు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, అదేవిధంగా దక్షిణాంధ్ర కానీ అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా సిద్ధం సభలు ఒకవైపు పూర్తి చేసుకుంది, క్యాడర్ను సిద్ధం చేసుకుంది, ఇప్పుడు అభ్యర్థులను కూడా డిసైడ్ చేసింది. సో ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఆల్రెడీ దాదాపుగా సగం వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఒక్కొక్క పార్లమెంట్ కూడా మనం చూస్తే 25 పార్లమెంట్ సంబంధించి ఇప్పటికే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తల నియామకం పూర్తయింది. లోక్సభ సమన్వయకర్త నుండి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తయింది. అదేవిధంగా విజయనగరం ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జిల్లాలో అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఒక స్పష్టత ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించి కూడా ఒక స్పష్టత ఇచ్చారు. వీటికి సంబంధించినంత వరకు కూడా క్లారిటీ ఉంది. అదేవిధంగా వైజాగ్ సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి నిన్న సాయంత్రం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమించారు. దీంతో ఆ ప్రాంతం కూడా పూర్తయింది. సో ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా దాదాపుగా కొలిక్కొచ్చింది. పూర్తిగా 95% వరకు కూడా ఇక్కడ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సమన్వయకర్తల్ని అభ్యర్థులుగా ఆ మెజారిటీ వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించేటువంటి అవకాశం. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా అంతే దాదాపుగా అభ్యర్థులు సామాజిక సమతుల్యత దృష్టిలో పెట్టుకుని సామాజిక వర్గాల ప్రాధాన్యత పెంచు జిల్లా వ్యాప్తంగా రెడీగా ఉందని చెప్తున్నారు సతీష్ మీరు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ప్రధానంగా జనంలో బీజేపీ పైన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కి సంబంధించినంత వరకు టీడీపీ మీద చేసిన కామెంట్స్ కానీ అన్ని వ్యక్తిగత ఆరోపణలే. వీటన్నింటినీ జనం మర్చిపోయారా, లేకపోతే ఆయా పార్టీలు మర్చిపోయి వాళ్ళు పొత్తు పెట్టుకున్నాని ఎట్లా చూస్తున్నారు జనం? ఏమనుకుంటున్నారు ఈ పొత్తు పైన? అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ షాట్ లో అభ్యర్థుల ప్రకటన, లేకపోతే మేనిఫెస్టో ప్రకటించడం, ఈ 5 ఏళ్ల పాలన, వీటిపైన ఏమనుకుంటున్నారు? చాలా స్పష్టంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడైనా, ఉద్యోగైనా, వ్యాపారైనా, రాజకీయ వర్గానికి సంబంధించిన కార్యకర్త అయినా ఒక స్పష్టత అయితే చాలా క్లియర్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎవరు కావాలనుకుంటున్నారో అన్నకు సంబంధించి ఎంతమంది కావాలనుకుంటున్నారో సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒక కూటమి కట్టుకునే అంశం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఈ కూటమి అనేది ఇదేదే కొత్తగా వచ్చినటువంటి ఒక అద్భుతమైన కూటమి కాదు. ఇదేదో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియనటువంటి కూటమి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియనటువంటి పార్టీలు కూడా కాదు. సో వాళ్ళు గతంలో 2014లో ఇదే కూటమి వచ్చింది. అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే ఎదుర్కొన్నారు. ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ఆ కూటమి 3 సంవత్సరాలకే 3 ముక్కలైంది. సో ఖచ్చితంగా ఆ ఫార్ములా ఫెయిల్యూర్ ఫార్ములా. అది ఒకసారి ఫెయిల్యూర్ అయినటువంటి ఫార్ములా మళ్ళీ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి
పాత తిట్టుకున్నవన్నీ కానీ లేకపోతే చేసుకున్నటువంటి ద్రోహాలు కానీ విమర్శించుకున్నటువంటి తీరు కానీ వీటన్నిటినీ మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ కూటమి కట్టేశాం కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారన్న అభిప్రాయంతో అయితే ప్రజలు లేరన్నది రాజకీయ విశ్లేషణ. ఎందుకంటే సాధారణంగా ఒక కూటమి లేదా ఒక పొత్తు ఏర్పడిన తర్వాత పొలిటికల్గా ఒక బజ్ క్రియేట్ అవుతుంది. కానీ అటువంటి పరిస్థితి ఎవరికి వాళ్ళు కనీసం ఈ రోజుకు పొత్తు పెట్టుకున్న తర్వాత 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కలిసి ప్రజల ముందుకు వచ్చి మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నామో చెప్పుకోలేనటువంటి డిఫెన్స్లో పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బీజేపీని ఏ స్థాయిలో దూషించారు, ప్రధానమంత్రి ఏ స్థాయిలో దూషించారు, అమిత్ షా పైన ఏ విధంగా రాళ్ళేసారు, ఈ అంశాలన్నీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని ఏ విధంగా దూషించారు, ఆ తర్వాత ఏ విధంగా బీజేపీతో కలిశారు, చంద్రబాబుని ఏ విధంగా దూషించారు, ఏ విధంగా కలిశారు, ఇవన్నీ తెలిసిన నేపథ్యంలో సో పొత్తుల ప్రభావం అనేది రాజకీయంగా అటు ప్రజల్లో లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అంతే లేదు, అసలు లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా 2019లో ఓటేసినటువంటి ప్రతి కుటుంబానికి కూడా మేలు చేశాం కాబట్టి ఈసారి ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఓట్లు వేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళకి కూడా మేలు చేశాం కాబట్టి ఇంకా పాజిటివ్ ఓటింగ్ పెరుగుతుంది, గతంలో వచ్చినటువంటి 50% కంటే అధికంగా ఓటింగ్ రాబోతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అందుకని దానికి తగ్గట్టుగానే ప్రజాభిప్రాయాన్ని సేకరించింది, దానికి తగ్గట్టుగానే సర్వేలు చేసింది, దానికి తగ్గట్టుగానే ఎమ్మెల్యేల ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ని పరిగణలోకి తీసుకుంది, దానికి తగ్గట్టుగానే సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం ఇచ్చింది, దానికి తగ్గట్టుగానే ఇప్పుడు జాబితాను సిద్ధం చేసి ఈ నెల 16న విడుదల చేయబోతుంది. ఓకే సతీష్.